బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా భారత్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ బ్రిస్బెన్ వేదికగా శనివారం మొదలైంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో తొలుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా చాలా నింపాదిగా ఆడుతూ తొలుత 13.2 ఓవర్లకి 28 పరుగులు చేసింది. అయితే ఈ క్రమంలో వర్షం పడడంతో ఆట ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ క్రమంలోనే తొలి సెషన్ అంతా వర్షార్పణం అయిపోయింది. ఈ క్రమంలోనే లంచ్కి వెళ్ళిన తర్వాత లంచ్ ముగిసిన తర్వాత కూడా వర్షం అలాగే కంటిన్యూ అవడంతో సెకండ్ సెషన్ అలాగే మూడో సెషన్ కూడా కంప్లీట్గా వర్షంతో రద్దయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్కు ముందు నుంచే వర్షం గండం పొంచి ఉందని చెప్పి కూడా అక్కడి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వస్తుంది. అందులో భాగంగానే అందరూ అనుకున్నట్లుగానే మొదటి రోజు మొదటి సెషన్లో తొలి 5.3 ఓవర్లు ఆట సాగిన క్షణంలో అప్పుడు వర్షం పడడంతో ఆట ఒక అర్ధగంట పాటు నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వర్షం తగ్గడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. ఆ తర్వాత కేవలం 8 ఓవర్లు మాత్రమే సాగిన ఆట మళ్ళీ వర్షం ఒక్కసారిగా పెద్దగా పడడంతో మ్యాచ్ కంప్లీట్గా ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. తొలి రోజు మాత్రం కంప్లీట్గా వర్షార్పణం అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో ప్రధానంగా మనం గమనిస్తే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి అయితే మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. టీమిండియాలో 2 కీలకమైన మార్పులు చేసింది. ముఖ్యంగా అటు పేసర్ హర్షిత్ రాణా ప్లేస్ లో రెండో టెస్టులు విఫలమైన హర్షిత్ రాణా ప్లేస్ లో ఇప్పుడు ఆకాష్ దీప్ని ఆస్ట్రేలియాలో తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ లో ఆడే అవకాశం అయితే కల్పించింది. అలాగే అశ్విన్ ప్లేస్ లో అశ్విన్ ప్లేస్ లో రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకొచ్చింది. అయితే అంతా కూడా మొదటి నుంచి నితీష్ కుమార్ రెడ్డిని ఈ మ్యాచ్ లో తప్పిస్తారు అని అంతా భావించారు. కానీ నితీష్ కుమార్ రెడ్డికి మరొకసారి ప్లేయింగ్ 11లో అయితే టీమిండియా చోటు కల్పించింది. టీమిండియా మేనేజ్మెంట్ అయితే చోటు కల్పించిందని చెప్పుకోవచ్చు. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఆస్ట్రేలియా జట్టులో కేవలం ఒకే ఒక మార్పు చేసింది. పేసర్ స్కాట్ బోలాండ్ ప్లేస్ లో జోష్ హ్యాజల్వుడ్ ని మరొకసారి జట్టులోకి తీసుకొచ్చింది. సో ఖచ్చితంగా ఈ టెస్ట్ లో గెలవాలని చెప్పి ఇరు జట్లు అయితే ఒక పట్టుదలతోనే ఉన్నట్లు మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పటికే తొలి టెస్ట్ లో పెర్త్లో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. దాదాపు 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా పైన భారీ విక్టరీని నమోదు చేసింది. ఆ తర్వాత అడిలైడ్ లో జరిగిన పింక్ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఆస్ట్రేలియా ఘన విజయాన్ని సాధించింది. సో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఇప్పుడు ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవడంతో ఈ మ్యాచ్ పైన అందరి దృష్టి పడింది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో పై చేయి సాధించాలని చెప్పి కూడా ఇరు జట్లు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఈ మ్యాచ్ లో ఒక ప్రధానమైన విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో టీమిండియా సారథులు ఎప్పుడైతే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని ఆతిథ్య దేశాన్ని బ్యాటింగ్ ఆహ్వానిస్తారో అట్లా జరిగిన ప్రతిసారి టీమిండియా ఓడిపోయింది. అట్లా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో భారత కెప్టెన్లు 8 సార్లు టాస్ గెలిచి 8 సార్లు జరిగిన మ్యాచ్లో 8 సార్లు టాస్ గెలవగా అందులో 4 మ్యాచ్లు టీమిండియా ఓడిపోయింది. 4 మ్యాచ్లు అయితే డ్రా అయ్యాయి. చివరిగా 2003లో సౌరవ్ గంగూలీ సారథ్యంలో కూడా సేమ్ బ్రిస్బెన్లోని గబ్బా స్టేడియంలో సేమ్ ఇదే తరహా సీన్ రిపీట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ అదే తరహా సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అని చెప్పి కూడా అభిమానులు అయితే ఒకంత చాలా నెగిటివ్ మైండ్ సెట్ లో ఉన్నట్లు కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మ బౌలింగ్ తీసుకోవడం సరికాదు అంటూ కూడా అభిమానులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు అంటే అక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే పెర్త్లో బౌన్స్ అలాగే పేసు 2 ఉంటాయి కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే వీలైన ఎక్కువ పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు మీద ఒత్తిడి పెంచొచ్చు కదా అని చెప్పి అంటే చాలా మంది భావిస్తూ ఉంటారు. బట్ అక్కడ ఉన్న కండిషన్ల దృష్ట్యా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ తీసుకుని ఉండొచ్చు అని మనం భావించవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆకాష్ దీప్ని ఈ రోజు జట్టులోకి తీసుకోవడానికి ప్రధాన కారణం ఆకాష్ దీప్ బౌలింగ్ అటు పేసు బౌన్స్ 2 ఉంటాయి. అతని బౌలింగ్ యాక్షన్ కూడా మహమ్మద్ షమీని పోలి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ బ్రిస్బెన్ పిచ్ లో ఈ గబ్బా పిచ్ లో పేస్ ఉంటుంది బౌన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆకాష్ దీప్ అయితే టీమిండియాకు ఒక అసెట్ అవుతాడని చెప్పి కూడా మేనేజ్మెంట్ భావించి హర్షిత్ రాణాను తప్పించి అతని ప్లేస్ లో ఆకాష్ దీప్ని తీసుకోవడం జరిగింది. ఇక రవిచంద్రన్ అశ్విన్ని తప్పించడానికి కూడా ఒక ప్రధానమైన కారణం లేకపోలేదు. ఇక ఈ గబ్బా పిచ్ ఏదైతే ఉందో ఈ పిచ్ లో 4వ రోజు 5వ రోజు ఖచ్చితంగా అక్కడ పిచ్ మీద పగుళ్ళు వస్తాయి. గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈ పగుళ్ళు వచ్చినప్పుడు అది ఖచ్చితంగా స్పిన్నర్లకి దట్టు ముఖ్యంగా చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా అనుకూలిస్తుందని చెప్పి గతంలో ఉన్న రికార్డులను బట్టి గతంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే సో ఆ క్రమంలోనే రోహిత్ శర్మ రవీంద్ర జడేజా వైపు మొగ్గు చూపాడని చెప్పి కూడా మనం క్లియర్ గా భావించవచ్చు. బట్ ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో అంటే ఇప్పటివరకు ఒకవేళ టాస్ గెలిచి గనక ప్రత్యర్థి జట్టుకి అంటే ఆతిథ్య జట్టుకి గనక బ్యాటింగ్ అప్పగిస్తే ఓడిపోద్ది అనే ఒక సెంటిమెంట్ ఆస్ట్రేలియాలో సో ఆ సెంటిమెంట్ ఇప్పుడు టీమిండియాని ఒక విధంగా వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు 8 మ్యాచ్లు జరిగా ఇలా 8 మ్యాచ్ల్లో టీమిండియా కెప్టెన్లు టాస్ గెలిచి ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పచెప్పడంతో అట్లా 4 మ్యాచ్లు ఓడిపోయారు. 4 మ్యాచ్లు డ్రాగా ముగిసాయి. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏమన్నా రిపీట్ అవుద్దా అని చెప్పి కొంత అంటే ఒక చిన్న ఆందోళన. ఎందుకంటే సెంటిమెంట్లు చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ఒక చిన్న ఆందోళన అయితే ఉంది. బట్ వాట్ ఎవర్
క్రికెట్ అనేది ఆ రోజుకి ఆ రోజు ఎవరు ఆడతారో ఆ రోజు ఎవరు బాగా ఆడతారో వాళ్ళే ఖచ్చితంగా విజయం. సో ఇది అంతా ఒక ఎత్తు అయితే, ఇక విరాట్ కోహ్లీ కూడా ఒక సరికొత్త రికార్డుని తన పేరు పైన లిఖించుకున్నాడని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఒకే జట్టు పైన ఒకే దేశం పైన 100 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అరుదైన క్లబ్ లో విరాట్ కోహ్లీ చేరాడు. ఇప్పటివరకు టీమిండియా నుంచి చూసుకుంటే సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు ఆస్ట్రేలియా పైన 100 మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా మీద సచిన్ టెండూల్కర్ 110 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ తాజాగా ఈ మ్యాచ్ తో 100వ మ్యాచ్ అయితే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు. మరి విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డ్ ని ఏమైనా బ్రేక్ చేసే అవకాశం ఉందో లేదో కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం విరాట్ కోహ్లీ వయసు 36 సంవత్సరాలు. ఇప్పటికే T20 క్రికెట్ నుంచి తప్పుకున్నాడు కాబట్టి మరి ఆస్ట్రేలియా మీద మరొక 10 మ్యాచ్లు ఆడి సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను బ్రేక్ చేస్తారో లేదో కూడా చూడాలి. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ తర్వాత చూసుకుంటే శ్రీలంక మాజీ సారథి మహేల జయవర్ధనే ఆ జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు. మహేల జయవర్ధనే కూడా సరిగ్గా సచిన్ టెండూల్కర్ తో పాటు సమానంగా 110 మ్యాచ్లు ఒకే జట్టు పైన, అది మన భారతదేశం పైనే 110 మ్యాచ్లు ఆడి ఈ సచిన్ టెండూల్కర్ తో ఈక్వల్ గా ఉన్నాడు. వాళ్ళ తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈ సరికొత్త రికార్డును అయితే నమోదు చేశాడని చెప్పుకోవచ్చు. బట్ ఏదేమైనా ఈ మ్యాచ్ లో కొన్ని సెంటిమెంట్లు కొన్ని రికార్డులు ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ కొంత ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది క్లియర్ గా. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఖచ్చితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పైచేయి సాధిస్తుంది. అలాగే వచ్చే ఏడాది జరిగే ICC టెస్ట్ ఛాంపియన్షిప్ ఖచ్చితంగా ఫైనల్ కి అర్హత సాధించడానికి ఈ సిరీస్ లో ముఖ్యంగా ఈ మ్యాచ్ గెలుపు నిర్ణయాత్మకంగా మారుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు.